సీరియల్ నెంబర్లో ప్రధాన న్యాయమూర్తి గారి ముందుకు వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి గారి కోర్టులో ఈ అంశాన్ని పెటిషనర్స్ కౌన్సిల్స్ ఎవరైతే ఈ రిజర్వేషన్ని వ్యతిరేకిస్తూ ఒక ఇద్దరు పెటిషనర్స్ వేయడం జరిగింది. ఆ పెటిషన్ ఏంటంటే రిజర్వేషన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఎంఎస్ నెంబర్ 9ని అడ్డుకుంటూ దాన్ని ఛాలెంజ్ చేస్తూ రద్దుపరచాలనేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ యొక్క పెటిషన్ నెంబర్ అయింది. అందులోనే ఇప్పుడు ఇంప్లీడ్ అయినటువంటి పెటిషనర్స్గా బీసీ సంక్షేమ సంఘం ఉంది, బీసీ న్యాయవాదుల సంఘం ఉంది, బీసీ యువజనుల సంఘం ఉంది. మిగతా వాళ్ళు కూడా బీసీ జాతీయ స్థాయిలో బీసీ కన్వీనర్గా ఉన్నటువంటి గుజ్జా కృష్ణ గారు కూడా ఉన్నారు పెటిషనర్గా. అది వ్యతిరేకిస్తూ ఆ రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ పెటిషన్స్ వేశారు. అయితే ఈరోజు ఉదయం జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్లో వాళ్ళు చెప్పిన అంశాలు ఏమిటంటే 2 గంటల వరకు జరిగింది ఈ ఆర్గ్యుమెంటు. ముఖ్యంగా ప్రధానంగా వాళ్ళు చర్చించింది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి ఏవైతే జడ్జిమెంట్స్ ఉన్నాయో ఆ జడ్జిమెంట్స్ ప్రకారంగా 50% రిజర్వేషన్ దాటకూడదని చెప్పడం జరిగింది. ఆ 50% రిజర్వేషన్ దాటి ఇచ్చినచో అది చట్ట విరుద్ధమని వాదించడం జరిగింది. అదే కాకుండా ట్రిపుల్ టెస్ట్ అనేటటువంటిది విధానాన్ని అమలు చేయకుండా ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో కూడా రిజర్వేషన్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉందని ఆ జడ్జిమెంట్స్లలో ఉన్న నేపథ్యంలో ఆ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ లేవు, ఇక్కడ ఏం ట్రిపుల్ టెస్ట్ చేయలేదు అనేటటువంటి వాదనలు వాళ్ళు వినిపించడం జరిగింది. అయితే ఈ వాదనలు 2 గంటల వరకు జరిగినాయి. మహారాష్ట్ర కేసును ఉటంకించిండ్రు, కృష్ణమూర్తి కేసును ఉటంకించిండ్రు, ఇందిరా సాహ్ని కేసును ఉటంకించడం జరిగింది. అదేవిధంగా వికాస్ గౌలీ కేసు మహారాష్ట్ర కేసును ఉటంకిస్తూ కృష్ణమూర్తి కేసులో కూడా చెప్పినట్టుగా 50% సీలింగ్ ఉంది, ఇవ్వడానికి వీల్లేదు పంచాయతీరాజ్ ఎన్నికల్లో అనే వాదన లేవనెత్తారు. అయితే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి స్థితిగతులు బీసీల యొక్క స్థితిగతుల పైన యొక్క అంచనా కూలంకషంగా సర్వే జరిపి అంచనా వేస్తూ బీసీల యొక్క స్థితిగతులపై ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొనే ఈ రిజర్వేషన్ని అమలు చేసేందుకు పూనుకున్నట్లుగా ఆ జీఓఎంఎస్ నెంబర్ 9లో స్పష్టంగా ఉటంకించడం జరిగింది, పేర్కొనడం జరిగింది. సో ఆ జీఓఎంఎస్ 9లో చెప్పినట్టుగా బీసీల యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల మీద సరైనటువంటి సమగ్రమైనటువంటి సర్వే చేసిన మీదటనే ఈ యొక్క కమిషన్ 56% బీసీలు ఉన్నారని స్పష్టం చేస్తూ 56.33% బీసీలు ఉన్నారు. అందులో 42% వాళ్లకు రిజర్వేషన్ కల్పించి గ్రామీణ ప్రాంతాల్లో అంటే సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, తర్వాత మండల ప్రజా పరిషత్గా, ఎంపీటీసీ, జడ్పీటీసీగా రాజ్యాధికార అవకాశం కల్పించాలనేటటువంటి సదుద్దేశంతో 42% రిజర్వేషన్ అమలుకు పూనుకున్నటువంటి జీవోగా కనిపిస్తుంది. అయితే ఈ జీవోను ఇచ్చినటువంటి ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ కూడా కోర్టులో వాదనలు వినిపించబోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇవాళ సీనియర్ కౌన్సిల్ కూడా హాజరయ్యారు ఢిల్లీ నుంచి ప్రభుత్వం తరఫున. ఈ 42%కి సంబంధించి ఇప్పుడు ఢిల్లీ నుంచి సీనియర్ కౌన్సిల్ ఆర్గ్యుమెంట్స్ చెప్పబోతున్నట్టుగా చెప్పారు. అయితే మేము బీసీ సంక్షేమ సంఘాల నుంచి మేము కూడా మా వాదన ఏముండబోతుంది అనేది మీరు చూస్తారు. ఇప్పుడు మాకు నమ్మకం ఏముందంటే ఇవాళ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బీసీల యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులను పూర్తిగా అవగాహన చేసుకునేందుకు అవకాశం ఉంది. అర్థం చేసుకొని ఆ జీవోను యథావిధిగా కొనసాగిస్తారని విశ్వసిస్తున్నాం. లెట్ us hope good.